హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ములక్కాయ టమాటా జీడిపప్పు కర్రీ అయితే చేస్తాను. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అలాగే టమాటాలు ఈ రెండింటిని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చిని అయితే అందులో వేసుకుని కొద్దిగా మగ్గబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఈ టమాటాలను కూడా లైట్గా మగ్గబెట్టుకుని రెండింటిని కలిపి పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేలా మగ్గబెట్టుకున్నాను. రెండిట్లు కలిపి పేస్ట్ అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసుకుని జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా అందులో వేసేసుకుని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెమే మగ్గనిచ్చాం కాబట్టి ఫస్ట్, అందుకని ఇది కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఈలోపు అయితే మసాలాలు అయితే ఆడుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మామూలుగా అన్ని సరుకులు వేసి మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఒక్క అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని దాన్ని కూడా కలిపేసుకున్నాను. ఈలోపు మిగతా మసాలాల పేస్ట్ కూడా సిద్ధమైతే చేసుకున్నాను. దాన్ని కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలండి. అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరు తినే కారంను బట్టి అంత కారం అయితే వేసుకోవాలి. ఈ మసాలా కూడా వేసేసుకుని దీన్ని కూడా కలిపేసుకుని కారం చెప్పాను కదండి, ఆ కారం కూడా యాడ్ చేసేసుకుని ఇందులో హాఫ్ బాయిల్ చేసి పెట్టాను ములక్కాయలు అయితే, ఎందుకంటే పచ్చివాసన అనేది పోతుందని. ఎందుకంటే నాటుకాళ్ళలో ఇవి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని లైట్గా వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా ములక్కాయ ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా వేసేసుకుని కలిపేసుకుని కొద్దిసేపు అయితే చిన్న మంటలో పెట్టి ఉడకనిస్తే బాగుంటుంది. కలిపిన తర్వాత కూర అయితే ఉడుకుతుంది. చూసారు కదా ఎలా ఉందో ఈ కూర. స్మెల్ అయితే మా పిల్లలు స్మెల్ చూసి అమ్మ మటనా చికెనా అని అడిగారు. ఎందుకంటే వాళ్ళ ములక్కాడ ముక్కలు చూడకముందు పైకి ఇలా ముక్కల్లా ఉంటాయి. అమ్మ మటనా చికెనా మా కర్రీ అయ్యవా టేస్ట్ చూస్తామని అడిగారు. మా చిన్న అమ్మాయికి వేసాను, సూపర్ అమ్మ అంది. పక్కన ఆడుకుంటానికి అమ్మాయి ఇచ్చింది, దానికి వేసాను. బాగుందా ఆంటీ అంది. మా పెద్ద అమ్మాయికి వేసాను, అమ్మ బాగుందమ్మా అంది. సరే అమ్మ ఓకే అంటే ఆడుకోండి అన్నాను. ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అయితే మా మామగారికి అయితే పెట్టాను. అమ్మమ్మ గారు ఎలా ఉంది అమ్మమ్మ కూర అయితే అన్నాను. మాంసం కూరలా ఉంది, బాగుంది అంది. మా అమ్మగారిని అడుగుదామని మా అమ్మగారిని అడిగాను, అమ్మ ఎలా ఉంది కూర అని అడిగాను. ఎలా చూసిందో లుక్ ఇచ్చింది. ఏంటమ్మా అలా చూసావన్నాను. బాగుందంది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బాయ్ బాయ్.